ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారు కదా? విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడలో అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతుంది. 40 రోజుల ఉపవాస ప్రార్థన అనంతరం ఈ ఆరాధనలు ప్రారంభించబడి కొనసాగుతూ ఉన్నాయి. జూన్ నెలలో జూన్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఈ ఆరాధనలు అద్భుతకరంగా జరగనే ఉన్నాయి. అనేక మంది జీవితాలను ప్రభు కట్టబోతున్నారు, బ్రతుకులను మార్చిపోతున్నారు. ప్రభు నిశ్చయంగా దైవ సేవకుల ద్వారా తన మాటను మనకు అందచేయబోతున్నారు. ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నా దిగులు పడకండి, భయపడకండి. పరిస్థితులు మనల్ని ఏమి చేయలేవు. ఆత్మీయతను దీని ద్వారా ఆత్మీయ స్థితిని కోల్పోయిన వారిగా ఉన్నారేమో. లేదండి, రండి కలిసి మన ఆత్మీయ స్థితిలో మనం బలపరచబడదాం. అన్ని సమస్యలలో ప్రభువే తోడై ఉండి నిశ్చయముగా మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. మర్చిపోకండి, జూన్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాల్వ రోడ్, విజయవాడ. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఈ నెల అద్భుతమైన సువాత స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. అయితే చూడండి, అడ్రస్ మార్చబడింది. ఈ అడ్రస్ నోట్ చేసుకోండి. ఖచ్చితంగా బలమైన శక్తివంతమైన ఆరాధనలో ప్రభు నడిపించినై ఉన్నారు. సెయింట్ థామస్ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఈ ఆరాధన జూన్ 20వ తారీఖు ఉదయం 9 గంటలకు జరగనై ఉంది. హరిహర కళభవన్లో జరగనై ఉన్న ఆరాధన సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ లో జరగనై ఉంది. ఈ నెల నుంచి అద్భుతమైన ఆరాధనలు ప్రతి నెల ఈ సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ లోనే జరగనై ఉంది. జూన్ నెలలో మాత్రమే ఇది 3వ శుక్రవారం జరగనై ఉంది. జూలై నుంచి మొదటి శనివారం ప్రతి నెల ఉదయం 9 గంటలకు ఈ స్వస్థత విడుదల ఆరాధన జరగనే ఉంది. దయచేసి గమనించండి. ఈ నెల జూన్ లో 20వ తారీఖు ఉదయం 9 గంటలకు సెయింట్ థామస్ తమిళ్ చర్చ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరున్న ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్న సెయింట్ థామస్ చర్చ్ గ్రౌండ్స్ లో జరగనే ఉంది ఆరాధన. తప్పక అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతిరోజు ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైన విషయాలు కృప చూపిస్తూ ఉన్నారు. సమాధానం, సంతోషం మన జీవితాల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇంతగా మనం అద్భుతంగా నడిపించబడుతున్నామంటే కేవలం దేవుని మాటలే అండి. ఆయన మాటలు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి, బలపరుస్తున్నాయి ప్రతిరోజు. ప్రతిరోజు లాగానే ఉదయం లేవగానే దేవుని మాటలు ఎలా ధ్యానిస్తున్నామో ఈ రోజు కూడా దేవుని మాటలు ధ్యానిద్దాం. ప్రార్థన వాక్యము మన ఆత్మీయ జీవితాల్లో మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా ఈ ఉదయం పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. రెండంతలుగా మీకు మేలు చేస్తున్నని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. రెండంతలుగా ప్రభు మనకు మేలు చేస్తానని ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నారు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి. ఈ రోజున పరిస్థితులను బట్టి చెదిరిపోతున్నారేమో, పరిస్థితులను బట్టి చాలా వేదన, చాలా బాధ, దుఃఖమే ఎప్పుడు కూడా మీరు జీవితంలో అనుభవిస్తూ ఉండొచ్చు. ఒకప్పుడు బాగా బ్రతికామండి, ఇప్పుడు అంతా కోల్పోయాం. ఒకప్పుడు చాలా మేము ఉన్న వాళ్ళము, కానీ ఈ రోజున ఏమి లేని పరిస్థితిలో ఉన్నాము. చాలా భయంకరమైన శోధన, ఇబ్బందులలో మేము ఉన్నాము. అయితే ఇలాంటి సందర్భాలు మీ జీవితాల్లో కూడా ఉండుంటాయి. ప్రభు మాట్లాడుతున్నారు, రెండింతలుగా మీకు మేలు చేస్తాను. హల్లెలూయా. ధైర్యంగా ఉండండి. ప్రాముఖ్యంగా
ప్రభువు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి. ఆయన ఎవరిని కూడా వదిలిపెట్టరు. అయితే ఇదిగోండి, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడే ఇంకా విశ్వాసం, ఇంకా ప్రార్థన జీవితం, మరి ఎక్కువగా నిరీక్షణ కలిగిన జీవితాలతో మనం ముందుకు సాగుదాం. చాలాసార్లు మనం ఎలా అయిపోతూ ఉంటామంటే, అంత కోల్పోయినప్పుడు ప్రభుని వదిలిపెట్టేస్తూ ఉంటాం కదండి. దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటాం. చూడండి, దేవునికి దూరంగా జీవించడం మనం ఎప్పుడైతే మొదలు పెడతామో ఇంకా సమస్యలు అధికముగా అవుతూ ఉంటాయి. సమాధానం, సంతోషం ఇవన్నీ కూడా మనం కోల్పోయిన వారిగా ఉంటూ ఉంటాం. అందుకనే మనం ఎప్పుడు కూడా పరిస్థితులు అనుకూలించకపోయినా, మన పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభుని స్తుతించే వారిగా ఉండాలి. ఆ సమస్యలోనే, ఆ భయంకరమైన పరిస్థితుల్లోనే ప్రభుని ఆరాధించే విధంగా మనం ఉండాలి. అప్పుడు నిశ్చయముగా మన నీతిని, మన యథార్థతను, మనకున్న ప్రార్థన జీవితాన్ని, మనకున్న భక్తి జీవితాన్ని మరి దేవుడు చూసి అద్భుతమైన రీతిలో మనం కోల్పోయిన దానికంటే రెండింతలుగా దేవుడు ఆశీర్వదించే దేవుడే ఉన్నారండి. ఒకప్పుడు ఒక వంతే ఉందేమో, కానీ నీ దగ్గర నీకున్నవన్నీ కోల్పోయి ఉన్నావేమో, కానీ అదే ప్రార్థన జీవితంతో ముందు కొనసాగుతుండగా ప్రభు చూసి నువ్వు కోల్పోయినది, నీకు ఉన్నది అంతా కలిపి రెండింతల ఆశీర్వాదాలు కలగజేసే దేవుడే ఉన్నారు. ధైర్యంగా ఉండండి. భక్తుడైన యోబు తన జీవితంలో ఎలా రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, మనం కూడా అలాంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు రెండింతలుగా మేలు చేసి మనల్ని అద్భుతకరంగా నడిపించనే ఉన్నారు. అధైర్యపడకండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఉదయకాల సమయంలో ప్రభుని స్తుతించండి. ఒక్కటే విశ్వసించండి, ఎస్, నా దేవుడు మళ్ళీ నా మొదటి స్థితి కంటే ఇంకా గొప్ప మంచి స్థితిని నా జీవితంలో కలగచేస్తారు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఏదైనా చేయగల దేవుడు. నా జీవితంలో ఖచ్చితంగా ఈ కార్యం చేస్తారని చెప్పండి. ఎదుటి వాళ్ళు మనల్ని చాలా మాటలతో హింసిస్తూ ఉంటారు, వేదనకు గురి చేస్తూ ఉంటారు. ఏం చేశాడు నీ దేవుడు అని కదా, ఏమి లాభం నీకు అని. కానీ చెప్పండి, రెండింతలుగా దేవుడు నన్ను తన మేళ్ళ చేత నింపనై ఉన్నారు. ఖచ్చితంగా నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారని చక్కగా ప్రతి ఒక్కరికి మాట చెప్పండి. ధైర్యంగా ఉండండి, అధైర్యపడద్దు. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? దేవా, నాకు ఓపికను, సహనాన్ని, ప్రార్థన జీవితాన్ని దయచేయండి, విశ్వాస జీవితాన్ని దయచేయండి. ఎలాంటి విషయాలు కృంగిపోద్దయ్యా, నీ ధైర్యం చేత నింపమని ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో దీవించబడుతున్నాం. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో చక్కని స్థితిలోనికి నడిపిస్తున్నాయి, బలము చేత నింపుతున్నారయ్యా. నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ ధైర్యం పడకుండా ప్రభా ఇదిగోండి, ధైర్యముగా ముందుకు సాగుట కృప చూపించండి. సమస్యలు ఎలా మా జీవితాల్లో మమ్మల్ని భయంకరమైన పరిస్థితులకు తీసుకొస్తున్నాయో మేము ఇప్పటికే చూసి ఉన్నాం. పరిస్థితుల వైపు చూడకుండా మీ వైపు చూసిన కృప చూపించండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను మిమ్మల్ని స్తుతించే వారి ముందుము గాక. ఎంతమంది అయితే నిస్సాయి స్థితిలో ఉంటూ చాలా వేదనతో ఉన్నారో, ఇక వేదన దుఃఖము కాదయ్యా, ఆ పరిస్థితులను స్తుతించే వారిగా ఉంటే కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. నీతిమంతులుగా, యథార్థవంతులుగా ప్రభా ప్రార్థన జీవితాలతో ముందుకు సాగుట కృప చూపించమని వేడుకున్నాం. మా ప్రియులు ఏదైతే కోల్పోయిన దానికంటే రెండింతలుగా ఆశీర్వదించబడదురు కాక. మునుపు ఎలాంటి వారి జీవితంలో ఎలాంటి దీవెనలు చూశారో దానికంటే అధికమైన దీవెనలు చూడాలి. నూతనమైన కృప, నూతనమైన వాత్సల్యము చేత నింపబడును గాక. మా ప్రియులందరూ చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగును గాక. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడై ఉండురు గాక. అలాగా మేము ప్రార్థిస్తున్న ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో ఎంతమందితో అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి ఇంకను ప్రార్థన జీవితాన్ని దయచేయండి. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రతి అనారోగ్యాన్ని మీరు కొట్టివేయండి, సమాధానం, సంతోషం దయచేయండి. వెళ్తున్న మార్గాల్లో చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేంటిని కాక. ఈ ఉదయం ప్రత్యేకంగా అందరము చక్కగా ప్రార్థన పూర్వకంగా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ వాగ్దానంతో ముందుకు సాగుదాం. అనేకులకి వాగ్దానాన్ని షేర్ చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.